గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన తెలంగాణలో చాలా డీఏస్ పెండింగ్ ఉన్నాయి. సో, దానివల్ల ఉద్యోగులందరూ ఇబ్బంది పడుతున్న విషయం మనకు తెలిసిందే. సో, యాక్చువల్‌గా మన తెలంగాణ స్టేట్‌ని వేరే స్టేట్‌తో కంపేర్ చేసుకుంటే, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలతో, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్‌తో కంపేర్ చేస్తే, అసలు యాక్చువల్‌గా ఎన్ని డీఏలు ఎక్కడ ఎన్ని పెండింగ్ ఉన్నాయో ఒకసారి కంపారిజన్ చూద్దాం ఇప్పుడు. ప్రస్తుతానికి మన తెలంగాణలో 6 డీఏలు పెండింగ్ ఉన్నాయి. అదే సెంట్రల్ గవర్నమెంట్‌లో చూసుకుంటే ప్రస్తుతానికి పెండింగ్ ఉన్న డిఓ 0. 1726 మొన్ననే వచ్చింది కాబట్టి, సో, దాన్ని కన్సిడర్ చేసుకుంటే జస్ట్ ఒక 1 డీఏ పెండింగ్ ఉంటుందన్నమాట. సో, తెలంగాణ స్టేటస్ చూస్తే 6 డీఏలు పెండింగ్ ఉన్నాయి. ఎప్పటివి 1124, 1724, 1125, 1725, 1126 ఇప్పుడు 1726 వచ్చింది కాబట్టి టోటల్ డీఏస్ 6 పెండింగ్ ఉంటాయి. సో, చివరిగా విడుదలైన డీఏ 1723కి సంబంధించింది. సో, 6 డీఏలు అంటే చాలా పెద్ద అమౌంటే కాబట్టి, సో, మనం ఇంతకుముందు చూసిన క్యాలిక్యులేషన్‌లో జస్ట్ ఒక 3% డీఏ ఎవరేజ్ చేసుకుంటే నెల ఉద్యోగులు 18% డీఏని కోల్పోతున్నారు. సో, లాస్ట్ డీ ఎప్పుడు రిలీజ్ అయింది? జీఓఎంఎస్ నంబర్ 2 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిఫరెన్స్ నంబర్. దీని ప్రకారం మనకు 1723కి సంబంధించిన లాస్ట్ డీఏ రిలీజ్ అయింది. సో, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని డీఏలు? ప్రస్తుతానికి 4 డీఏస్ పెండింగ్ ఉన్నాయి. 1726కి కలుపుకుంటే 5 డీఏలు అవుతాయి. అవి ఎప్పటి పెండింగ్ ఉన్నాయి? 1724 సంబంధించిన ఒక డీఏ, 1125కి సంబంధించిన ఒక డీఏ, 1725కి మూడోది, 1126 4, ఇప్పుడున్న 1726ని కలుపుకుంటే 5 డీఏస్ ఉంటాయి. సో, చివరగా విడుదలైన డీఏ 1124కి సంబంధించింది. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 5 డీఏలు పెండింగ్ అంటే ఇది కూడా పెద్ద అమౌంటే. సో, దీనివల్ల అక్కడ ఉద్యోగులు కూడా చాలా లాస్ అవుతుందన్నమాట. సో, మన తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మిగిలిన స్టేట్స్ పరిస్థితి చాలా బాగా ఉంది. అంటే తమిళనాడులో యాక్చువల్‌గా పెండింగ్ ఉన్న డీఏలు 0 అనమాట. సో, వాళ్ళకి లాస్ట్‌లో రిలీజ్ అయిన డీఏ 1126కి. సో, ప్రస్తుతం 1726 మొన్ననే వచ్చింది కాబట్టి, అది కంపేర్ చేసుకుంటే మనకు తమిళనాడులో పెండింగ్ ఉన్న డీఏ ఒకటే అన్నమాట. సో, కర్ణాటకలోనూ మంచి పరిస్థితే. కర్ణాటకలో కూడా లాస్ట్ డీఏ 1726కి రిలీజ్ అయింది. సో, ప్రస్తుతం జులై వచ్చింది. జులైది కలుపుకుంటే జస్ట్ వాళ్ళకి పెండింగ్ ఉన్న డీఏ ఒకటే. అంటే కర్ణాటక, తమిళనాడు చాలా మంచి సిట్యుయేషన్‌లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే వాళ్ళకి పెండింగ్ డీఏలు ఏం లేవన్నమాట. ఇప్పుడు కేరళ చూసుకుంటే కేరళలో కూడా 1126 లేటెస్ట్ డీఏ రిలీజ్ అయింది. సో, 1726కి సంబంధించిన ఒకటే డీఏ పెండింగ్ ఉంటుంది కాబట్టి, సో, యాక్చువల్‌గా చూసుకుంటే అక్కడ కూడా పెండింగ్ డీఏలు 0. సో, 1726 కలుపుకుంటే సో, మనకు పెండింగ్ డీఏ ఒకటవుతుంది. సో, ఫైనల్ కంపారిజన్ ఏంటి? మీరు లిస్ట్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్‌లో యాక్చువల్‌గా 1. సో, ఈ జూలై కంపేర్ చేసుకోకపోతే 0. తెలంగాణలో 6 అంటే 1726 కన్సిడర్ చేయకపోతే 5. ఆంధ్రప్రదేశ్‌లో యాక్చువల్‌గా 5, 1726ని కన్సిడర్ చేయకపోతే 4. తమిళనాడు, కర్ణాటక, కేరళలో చాలా మంచి పరిస్థితి ఉంది. సో, 1726ని కన్సిడర్ చేయకపోతే అక్కడ ఉన్న పెండింగ్ డీఏలు 0 అవుతాయి. 1726ని కలుపుకుంటే ఒకటే డీఏ పెండింగ్ ఉంటుంది. సో, తెలంగాణ ప్రస్తుతం ఫైనల్ కంక్లూజన్ చూస్తే 6 డీఏలు, ఆంధ్రప్రదేశ్‌లో 5. సో, తమిళనాడు, కర్ణాటక, కేరళలో సిట్యుయేషన్ చాలా బాగుంది. సో, ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు, సెంట్రల్‌లో పరిస్థితి కంపేర్ చేస్తే ఇక్కడ సిట్యుయేషన్ బాలేనట్టే. సో, హోప్‌ఫుల్లీ వచ్చే నెలలో ఈ పెండింగ్ డీఏలు గాని, పీఆర్సీ గాని, ఇంకా రావాల్సిన ఏమన్నా అలవెన్సెస్ గాని వస్తే తొందరగా ఎంప్లాయీస్‌కి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుందని ఉద్యోగులు కోరుతున్నారు. సో, ఇదండి ఇవాల్టి సంబంధించిన వీడియో. మరింత సమాచారం కోసం స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.